నమస్తే ఫ్రెండ్స్. రీసెంట్ గా ఒకరు కామెంట్ పెట్టినారు, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోనికి ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్స్ చెప్పండి సెకండ్ హ్యాండ్ లో అని కామెంట్ పెట్టినారు. సో ఈ వీడియోలో డిజిటల్ మార్కెటింగ్ కి బెస్ట్ ల్యాప్టాప్ ఎలా సెలెక్ట్ చేయాలా విత్ కాన్ఫిగరేషన్స్, అలాగే ఏ ల్యాప్టాప్ అయితే బెస్ట్ అది కూడా చూద్దాం ఫ్రెండ్స్. సో అలాగే లాస్ట్ లో నేను కొనాలనుకుంటున్న నా ఫేవరెట్ ల్యాప్టాప్ కూడా మీకు చెప్తాను ఫ్రెండ్స్. జనరల్ గా మన డిజిటల్ మార్కెటింగ్ చేయడానికి మనమే పెద్ద సాఫ్ట్వేర్స్ ఏమి ఇన్స్టాల్ చేయము కాబట్టి మనకు ఒక బేసిక్ ల్యాప్టాప్ అయితే సరిపోతుంది. మనం జస్ట్ వెబ్సైట్ డిజైన్, ఎస్ఈఓ, ఈమెయిల్ మార్కెటింగ్, సోషల్ మీడియా అకౌంట్స్ క్రియేషన్, అకౌంట్స్ మేనేజ్మెంట్, ఇవే కాబట్టి ఒక బేసిక్ ల్యాప్టాప్ అయితే సరిపోతుంది. సో దీనికి కావాల్సిన కాన్ఫిగరేషన్స్ ఏమేంటంటే స్టోరేజ్ వచ్చేసి 1 TB హార్డ్ డిస్క్, ఎస్ఎస్డి ఉంటే బెటర్ ఫ్రెండ్స్. ఎందుకంటే లోడింగ్ అని ప్రాసెసింగ్ కావడానికి ఎస్ఎస్డి బాగా హెల్ప్ అవుతుంది. సో ఒకవేళ మీ బడ్జెట్ లో ఎస్ఎస్డి వస్తా అంటే ప్రిఫర్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ లేకపోయినా నార్మల్ హార్డ్ డిస్క్ అయినా వర్క్ అవుతుంది. నెక్స్ట్ ర్యామ్ వచ్చేసి 8 GB ఇంకా మోర్ దెన్ ఎనఫ్. సో నెక్స్ట్ ప్రాసెసర్ వచ్చేసి i3 ఎనఫ్. i5 ఉంటే బెటర్, 10th కానీ 11th కానీ జనరేషన్. ఇంకా నెంబర్ ఆఫ్ కోర్స్ వచ్చేసి 4 కోర్స్ ఉంటాయి. 4 కోర్స్ కానీ 8 కోర్స్ ఎనఫ్ ఫ్రెండ్స్. DDR4 కానీ 5 అని ఉంటది కదా, సో DDR4 అన్నా ఓకే. సో నెక్స్ట్ గ్రాఫిక్ కార్డు ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డు సరిపోతుంది ఫ్రెండ్స్. మామూలుగా డిజిటల్ మార్కెటింగ్ చేసే టాస్క్లకి సరిపోతుంది. సో ఈ కాన్ఫిగరేషన్స్ మెయిన్. ఇంకా ఈ కెమెరా క్వాలిటీ అది చూసుకోండి, కెమెరా క్వాలిటీ ఎక్కువ కావాలంటే. తర్వాత బ్యాటరీ లైఫ్ అన్నిటికీ అట్లే ఉంటది, ఆల్మోస్ట్ 3 hours 5 hours అని వచ్చేది. సో ఇవి మెయిన్ గా చూసుకునేది. సో ఒకవేళ మీరు పర్సనల్ బ్రాండ్ బిల్డ్ చేసుకోవాలనుకుంటే ఆన్లైన్ లో మీరు ఒక సోషల్ మీడియా అకౌంట్స్ క్రియేట్ చేసి దాన్ని బాగా గ్రో చేయాలా, ఒక పర్సనల్ బ్రాండ్ బిల్డ్ చేసుకోవాలా అలా అనుకుంటే అప్పుడు మీకు ఒక గ్రాఫిక్ కార్డు ప్రాసెసర్ ఎక్కువ ఉన్నది మీకు కావాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు వీడియోస్ మీరు ఆన్లైన్లో యూట్యూబ్లో వాటిలో అప్లోడ్ చేసి వాటిని ఎడిటింగ్ అవి చేయడానికి గ్రాఫిక్ కార్డు ఎక్కువ ఉండాలా. నార్మల్ ఇంటిగ్రేటెడ్ ల్యాప్టాప్ సరిపోదు. సో అప్పుడు ఏ కాన్ఫిగరేషన్స్ ఉండాలి అంటే హార్డ్ డిస్క్ 1 TB, తర్వాత SSD 256 GB కానీ 512 GB పక్కా ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ వాడేటప్పుడు అవి స్ట్రక్ అవుతుంది. సో అలాంటప్పుడు ఇది SSD ఉంటే కొద్దిగా ప్రాసెసింగ్ కానీ లోడింగ్ కానీ స్పీడ్గా ఉంటుంది. ర్యామ్ 16 GB కానీ లేదంటే 32 GB కానీ తీసుకోండి. ఎందుకంటే తర్వాత కానీ దాన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, మోస్ట్లీ అది ఎక్స్పెండబుల్ ఉంటుంది. ప్రాసెసర్ i5 కూడా NFA. బడ్జెట్ ఉంటే i7 పోండి. ఆ తర్వాత నెంబర్ ఆఫ్ కోర్సు 8 కోర్సు ప్లస్ DDR5 అది చూసుకోండి. తర్వాత నెక్స్ట్ గ్రాఫిక్ కార్డు వచ్చేసి మీకు సపరేట్ గ్రాఫిక్ కార్డు ఉండాల్సిందే. అట్లీస్ట్ మీకు ఒక 4 GB మినిమం ఉండాలా. 6 GB 8 GB ఉంటే బెటర్. ఇంకా మీరు అడోబ్ ప్రీమియర్ ప్రో ఇలాంటివి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే స్పెసిఫికేషన్స్ లో మీకు RTX 2050, 3050, 4050 అలా ఉంటుంది. RTX 4050 ఉండేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, ఒకవేళ మీరు వీడియో ఎడిటింగ్ చేసుకోవాలా, పర్సనల్ బ్రాండింగ్ బిల్డ్ చేసుకోవాలనుకుంటే ఈ కాన్ఫిగరేషన్స్ ఫాలో కావాలా. లేదు ఒక మీరు వీడియో ఎడిటింగ్ చేసుకోరు, జనరల్ పర్పస్ అనుకుంటే మీరు జస్ట్ ఒక బేసిక్ ల్యాప్టాప్ అయినా సరిపోతుంది. ఫస్ట్ చెప్పిన కాన్ఫిగరేషన్స్ ఫాలో అవ్వండి. సో ఇప్పుడు మీరు సెకండ్ హ్యాండ్ లో అంటున్నారు కాబట్టి సెకండ్ హ్యాండ్ లో ఏది బెస్ట్ అంటే మోస్ట్లీ మీకు గ్రాఫిక్ కార్డు ఇవన్నీ ఉన్న స్పెసిఫికేషన్స్ మీకు తక్కువలోనే వస్తుంది, బడ్జెట్ లో వస్తుంది. అమౌంట్ ఎంత అంటే ఒక 30,000 to 35,000 లో వస్తుంది ఈ గ్రాఫిక్ కార్డు ఇవన్నీ ఉన్న స్పెసిఫికేషన్స్. ఒకవేళ లేదు మీకు ఆ బడ్జెట్ కూడా లేదనుకుంటే మీరు ఒక బేసిక్ ల్యాప్టాప్ తీసుకోండి. సో ఇక్కడ నా సజెషన్ ఏంటంటే మీరు గ్రాఫిక్ కార్డ్ ఉన్న ల్యాప్టాప్ తీసుకోవాలనుకుంటే దగ్గరలో ఉన్న షాప్స్ లో చూడండి. మోస్ట్లీ అక్కడ గ్రాఫిక్ కార్డ్ ఉన్నవి తక్కువ ఉంటాయి, లేదా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, రేట్ కూడా ఎక్కువ చెప్తారు. మీరు ఏం చేస్తారంటే మీరు ఫేస్బుక్ లో చూడండి, ఫేస్బుక్ లో మార్కెట్ ప్లేస్ ఉంటుంది కదా, కావాల్సిన ల్యాప్టాప్ సెర్చ్ చేస్తే అక్కడ చూపిస్తుంది. అక్కడ మీరు ఫిల్టర్ చేసుకోండి, హైదరాబాద్ కానీ అలాంటి మీ లొకేషన్ ఏదో చూసుకోండి. రీజియన్ లో ఎవరైతే అమ్ముతున్నారో ఆ లిస్ట్ అయితే చూపిస్తుంది. వాళ్ళు ఉన్న ప్లేస్ కు వెళ్ళి కొనుక్కోవడం కానీ, అంటే వాళ్ళు మీ ప్లేస్ కు వచ్చి కొనుక్కోవడం కానీ చేయండి. ఎందుకంటే చాలా మంది ఆన్లైన్ లో అది పార్సల్ పంపించినప్పుడు చాలా మోసం చేస్తారు, పార్ట్స్ తీసేసి పంపిస్తారు. సెకండ్ హ్యాండ్ లో ల్యాప్టాప్ కొనేటప్పుడు చూసుకోండి ఫ్రెండ్స్, అది స్క్రీన్ ఎలా ఉంది, దాని సిస్టమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, చూడండి. కొన్ని టెస్టులు చేయండి. మామూలుగా గూగుల్లో సెర్చ్ చేస్తే కొన్ని device-test.com అని సెర్చ్ చేస్తే సో అక్కడ మీకు చూపిస్తుంది స్క్రీన్ పైన చేయాల్సిన టెస్టులు కానీ, GPU టెస్ట్ కానీ, బ్యాటరీ టెస్టులు. సో అలాగే నెక్స్ట్ కొన్ని కమాండ్ ప్రాంప్ట్స్ ఉంటాయి, అవి ట్రై చేసి చూడండి. సో సెకండ్ హ్యాండ్ లో ల్యాప్టాప్ కొనేటప్పుడు చూసుకోవాల్సిన కొన్ని పాయింట్స్ నేను అలా కొన్ని రీసెర్చ్ చేసిన ఇంతకుముందు ల్యాప్టాప్ కొంటామని.
ఆ పాయింట్స్ ఇక్కడ మీకు కింద పెడతాను ఫ్రెండ్స్, డాక్యుమెంట్ పెడతాను చూడండి ఒకసారి. సో ఇప్పుడు ఒక 3 బెస్ట్ ల్యాప్టాప్స్ నాకు మంచిగా అనిపించినవి, అలాగే అన్ని కాన్ఫిగరేషన్స్ ఉండేవి కింద డిస్క్రిప్షన్ లో పెడతాను చూడండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.